గుడ్డేది చేలో పడ్డట్టు. 2014, 2004, 2009లో ఏం చెప్పారు? తెలంగాణ అన్యాయానికి గురైంది, ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని చెప్పారు. మీరు నేను దోచుకున్నామా? కానీ ఓహో అవును అనుకుంటా, పాపం వాళ్ళు ఏదో దోచుకుపడ్డారట కానీ ఏంటి అనుకున్నాం మనం. అంతే. తర్వాత రాష్ట్రం విడిపోయాక ఏం చెప్పారు? తెలంగాణ దగ్గర ఆస్తి అంతా కేంద్రీకృతం అయిపోయింది, మనం అంతా దోపిడీకి గురయ్యామని చెప్తున్నారు. అంటే ఏమనాలి ఇక్కడ? ఎవరిని మోసం చేస్తున్నారు? మనం గుడ్డేది చేలో పడ్డట్టు అట్టాగే వెళ్ళిపోయాం. అంతేగాని ఎప్పుడన్నా మనము అసలు ఆలోచించామా? ఏందిరా అట్ట మాట్లాడారప్పుడు, ఇప్పుడేమో ఇట్ట మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర ఎట్టయింది, మిగిలి బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఎట్టయింది 2014 నాటికి? ఒక్కడన్నా చెప్పు కొట్టాలి కదా అది నాయకుడిని. ఎట్ట చెప్పారా మీరని ఎవడం కొట్టాం మనం. దాంతో మేమేం చెప్తే అది వినే ఎర్రేదవులు జనాలు అనుకుంటున్నారు, వింటున్నారు. జనాలకు కూడా అర్థమైంది ఏంటి? మనం వెళ్ళి వాళ్ళతో కొట్టుకుని గొడవ చేసుకోగలమా? లేదు. కాబట్టి మాకేమొస్తుంది? మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ అలవాటు ఉన్నటువంటి తర్వాతన వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చేయాలి? నోట్లు ముద్రించేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వదు కదా. నీ జిఎస్డిపి మీద వచ్చే ఆదాయం అంటే, జిఎస్డిపి అంటే ఏంటి? మనకి టోటల్గా ఎంత కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుందో దాన్నంతా కలిపి వచ్చేటటువంటి దాన్ని టోటల్ లాభది. అందులో 3% మాత్రం మీకు అప్పుకు అనుమతిస్తారు. అలాగే ఆదాయ వనరు పెరుగుదల అన్నటువంటిది కూడా ఇందులో కౌంట్. చంద్రబాబు ఉన్నప్పుడు పెరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెరిగింది.